ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో రైతులు ట్యాంక్ బండి మీదకి వస్తే ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఒకసారి జ్ఞాపకం ఉంచుకో రేవంత్ రెడ్డి గారు. అప్పుడు మీరు ఆ పార్టీలో నేను ఉన్నట్టున్నారు. రెండవసారి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు తెలంగాణ ఉద్యమం ట్యాంక్ బండి మీదకి వస్తే ఎలాంటి పరిస్థితి ఎదురైందో మీరు ఒక్కసారి ఊహించుకోండి. తిరిగి విద్యార్థి విప్లవం మొదలైతే అదే ట్యాంక్ బండి మీద అవన్నీ కూడా మరకలుగా ఉండిపోయే పరిస్థితి వస్తుంది అనేది రేవంత్ రెడ్డి గారు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదేం పొలిటికల్ స్టేట్మెంట్ కాదు ముఖ్యమంత్రి గారు. ఎట్టి పరిస్థితుల్లో ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిందే, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిందే, కళాశాలల ఉద్యోగస్తుల జీవితాలు ఉద్యోగాలు నిలబడాల్సిందే, విద్యా వ్యవస్థ ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ప్రథమ స్థానానికి రావాల్సిందే అనేది నా అభిప్రాయము, పార్టీ అభిప్రాయం. మీరు ఎట్టి పరిస్థితులలో కూడా ఇవాళ మొత్తము పేమెంట్ ఒకేసారి విడుదల చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాను. మీరు పేమెంట్ రిలీజ్ చేయకపోతే ఈ 4-5 రోజులలో పార్టీ నిర్ణయం ప్రకారంగా మేము ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరు కలిసి ప్రతి యూనివర్సిటీకి వెళ్తాం, ప్రతి కాలేజ్కి వెళ్తాం, ప్రతి ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషను, అట్లాగే టెక్నికల్ సైడ్, ప్రొఫెషనల్ అండ్ నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ అన్నీ వెళ్తాం. సుమారు ఇవన్నీ కాలేజీలు కలిస్తే మనము ఎంత 12 లక్షల మంది స్టూడెంట్స్ని మేము కలిసి ఒక్క సంవత్సరమే, అదే 3 ఏళ్ళకేస్తే 36 లక్షలు, 4 ఏళ్ళు పాస్డ్ అవుట్ అయిన వాళ్ళని లెక్కేస్తే 60 లక్షల మంది, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు 40 లక్షల మంది ఇవాళ కాలేజీలలో చదువుతున్నారు. ఒకటి ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి మొదలు పెడితే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు, మెడికల్ ఫైనల్ ఇయర్ వరకు ఇవాళ 40 లక్షల మంది స్టూడెంట్స్ ఇవాళ ఉన్నారు. ఇది కాలేజ్ వైజ్ లిస్టు ప్రకారంగానే మాట్లాడుతున్నాం. కావాలంటే మీ హయ్యర్ ఎడ్యుకేషన్లా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లా, మీరు డిగ్రీ దాంట్లో మీరు ఖచ్చితంగా మీరు చూసుకుంటే మీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ చెప్తారు. మీ దగ్గర డాటా ఉందనే నేను అనుకుంటున్నాను. ఇంజనీరింగ్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు 178 ఉన్నాయి. డిప్లొమా ఇంజనీరింగ్ ఏమో 40 ఉన్నాయి, బి ఫార్మసీ 121, డి ఫార్మసీ 65, ఎంబీఏ 265, ఎంసీఏ 52, ఎంటెక్ 85, ఎం ఫార్మసీ 107, బిఎడ్ 210, డిఎడ్ 67, లా 3 years అండ్ 5 years 41, పాలిటెక్నిక్ 120, ఆర్కిటెక్చర్, బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ 16 కాలేజీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ 21, నర్సింగ్ 200, మొత్తం కలిస్తే ఇవన్నీ కూడా 1500 పైబడి ఉన్నాయి. అట్లాగే బీటెక్ ఇవాళ మనం ఏదైతే పేమెంట్ ఇవ్వాల్సినటువంటి వీళ్ళందరికీ కూడా మామూలుగా బీటెక్ 35,000, ఎంబీఏ, ఎంసీఏ 27,000, పాలిటెక్నిక్ 39,000 రూపాయలు, నర్సింగ్కు 40,000 రూపాయలు, లాకు 25,000 రూపాయలు, బీఎడ్కు 16,500, డిఎడ్కు 11,500, డి ఫార్మకి 68,000, బి ఫార్మస్కి 27,000, ఎం ఫార్మస్కి 1,10,000. ఈ రకంగా ఫీజులు ఉన్నప్పుడు పిల్లలు ఎలా చదువుతారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంతో ఎవరైనా కుమ్మక్కై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఓనర్లు ఎవరైనా గత ప్రభుత్వానికి అనుగుణంగా ఉంటే ఉండొచ్చు. ఉన్నోడు హైదరాబాద్లో 25 ఎకరాలతోనే ఒక కాలేజ్ ఏర్పాటు చేసిన వాళ్ళు, 100 ఎకరాలతోని డీమ్డ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు. వారు ఒక 10 మంది. నాకు తెలిసి ఈ ఒక్క దగ్గర 12 నుంచి 14 లక్షల ఎన్రోల్మెంట్ల దగ్గర మీరు 15,000 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నారు. 14 నుంచి 15,000 కోట్ల రూపాయల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ అవి వచ్చినాయి బోను, కొన్ని అక్కడ ఇక్కడ మీరు ఇచ్చినాయి బోను, అన్ని కలిపిన దగ్గర 12,000 కోట్లు ఉంటాయి. ఈ 12,000 కోట్ల రూపాయల్లో 60% ఆ 10 యూనివర్సిటీలకు సంబంధించే ఉంది. కానీ 40% అమౌంట్ ఇంటర్మీడియట్, డిగ్రీ, రూరల్ ఏరియా నుంచి, అట్లాగే ఇంజనీరింగ్ కాలేజ్లో అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి అక్కడ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఆ 10 మందికి 60% ఉన్నప్పుడు ఈ 40% ఏదైతే 12,000 కోట్లలో కనీసము 3,000 కోట్లు, 4,000 కోట్లు రిలీజ్ చేస్తే రూరల్ ఏరియా మొత్తం క్లియర్గా అవుతారు. పిల్లలందరూ డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఇది మీరు గమనించాలా. ఒక 10 మందినో 5గురినో దృష్టిలో పెట్టుకొని
ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ని కాలేజీలలో ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మీరు ఇబ్బంది పెడితే ఇవాళ విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు అనేది ఆలోచించాలి. ఎంప్లాయ్మెంట్ మనం ఇవ్వలేము.